హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ కార్తీక్ చింతపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికి ఇలా నడుచుకొని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా. ఏంటి తొప్పలు పొలాలు అనే షాక్లో ఉన్నారా? జస్ట్ వెయిట్. అక్కడ ఇల్లు కనిపిస్తుంది చూసారా? అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చిన్న ఇల్లు. కాసేపట్లో అక్కడికి వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటుంది చూడండి. అదేనండి ఈ బావి. సేమ్ చూడండి, చుట్టుపక్కల కూడా చాలా బాగుంది. చుట్టూ పచ్చని పొలాలు అంతా, ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు. ఈ బావిలో ఇంకాసేపట్లో దూకేయడానికి రెడీగా ఉన్నాను. ఈ బావి చాలా పెద్దది. యాక్చువల్గా ఈ బావిలో ఇదంతా చెత్త అదంతా ఉండడానికి కారణం ఏంటంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా. సో ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కల యొక్క ఫ్లవర్స్ అవి. పెద్ద చెత్త అయితే కాదు, అంతా బాగుంది. చాలా నీట్గా ఉంది బావి కూడా. స్విమ్మింగ్ చూసారా ఎలా చేస్తున్నానా? చాలా ఏళ్ళు అవుతుంది బావిలో దూకి. మర్చిపోయానేమో అనుకున్నాను కానీ బాగానే గుర్తుంది స్విమ్మింగ్. జనరల్గా మర్చిపోయాం అనుకోండి, చెప్తున్నా. స్విమ్మింగ్ పూల్లో ఎట్టా దిగి స్విమ్ చేస్తుంటాం కానీ అదంత ఫీల్ ఉండదు. స్విమ్మింగ్ పూల్లో ఏంటంటే 6 అడుగులు కూడా హైట్ ఉండదు. ఆస్తమాను కాలు కింద పెట్టేస్తుంటాం. సో ఈత కొట్టిన ఫీలింగ్ ఉండదు. ముందు ఈత కాకుండా వెనక్కి ఈత కూడా కాకి ఈత అంటారు దీన్ని. ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈత ఆడుకొని చూడండి ఎలా వెళ్ళిపోతున్నాను. చాలా బాగుంటుంది పల్లెటూరుల్లో ఇలా పొలాల మధ్యలో బావిలో దూకి స్విమ్మింగ్ చేస్తుంటే. పల్లెటూరుల్లో చాలామంది కుర్రోళ్ళందరూ కూడా ఈ మెయిన్ సమ్మర్లో అందరూ ఈ నూతి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈత నేర్చుకుని కొత్తగా వాళ్ళైతే ఇంకా అస్తమానం బావినైతే వదలరు. మీరు కూడా సరదాగా ఇలా స్విమ్ చేసే ఉంటారు. దగ్గరలో ఏమైనా బావులు ఉంటే ఈత వచ్చిన వాళ్ళే వెళ్ళండి. దయచేసి ఈత రాని వాళ్ళు మాత్రం వెళ్ళొద్దు. చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ కూడా కట్టండి. థ్యాంక్ యూ సో మచ్.